హాయ్ హలో వెల్కమ్ టు లీడ్ ప్యాక్ ది కంప్లీట్ పొలిటికల్ అనలిటికల్ కౌన్సిల్. ఈ రోజు మనం ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రం మీద ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం. అంటే గత ప్రభుత్వం చేసిన అప్పులెన్ని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, ఈ రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే విషయాలపైన కొత్త ప్రభుత్వం అసెంబ్లీలో వివిధ అంశాలకు సంబంధించిన వివిధ ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు, వాటిని ఏ రకంగా ఖర్చు చేశారు, వాటికి సంబంధించిన పూర్తి వివరాలతో శ్వేతపత్రం అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ఈ శ్వేతపత్రం పైన ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రసంగించారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ మాజీ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు కూడా అంతే ధీటుగా సమాధానం చెప్పారు. అయితే ఈ శ్వేతపత్రాన్ని గమనించినట్లయితే ఇక్కడ మనకు ఒక 2-3 విషయాలు క్లియర్ గా అర్థమవుతుంది. అందులో ఒకటి ఏంటంటే, ఈ శ్వేతపత్రం విడుదల చేయడం వెనక ప్రభుత్వ ఉద్దేశం మనకు ఒకటి క్లియర్ గా కనిపిస్తుంది. ఏంటంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో విపరీతంగా అప్పులు చేసేసిందని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారని, మాకు అభివృద్ధి చేయడానికి ఎలాంటి ఆర్థిక పరిస్థితిని దిగజార్చారని, అదేవిధంగా చేసిన అప్పులను సక్రమంగా వినియోగించలేదని, సంపద సృష్టి కోసం ఉపయోగించలేదని, ఈ రాష్ట్రాన్ని ఒక రకంగా దివాలా తీశారు అనే అటువంటి స్థాయికి కూడా ముఖ్యమంత్రి గారు వెళ్ళారు. వాటికి సంబంధించిన లెక్కలు అన్ని సభలో ప్రవేశపెట్టారు. శ్వేతపత్రంలో అన్ని వివరాలు ఇచ్చారు. అయితే దీనికి కౌంటర్ గా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా అదే విధంగా మీరు అన్ని తప్పుడు లెక్కలు ఇచ్చారని, మీరు ఓన్లీ అప్పుల గురించి మాత్రమే మాట్లాడుతున్నారని, ఆ చేసిన అప్పుల ద్వారా సృష్టించబడిన సంపద గురించి మీరు ఈ శ్వేతపత్రంలో ఎక్కడా పొందుపరచలేదని, గత ప్రభుత్వం గురించి ప్రజల్లోకి ఒక తప్పుడు సంకేతం పంపే విధంగా ఈ శ్వేతపత్రం ఉందని వారు తన సుదీర్ఘ ఉపన్యాసంలో పేర్కొన్నారు. అయితే ఇందులో మనం విశ్లేషించి చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే 2-3 విషయాలు. నేను అన్ని లెక్కల్లో వెళ్ళదలుచుకోలేదు, కానీ కొన్ని లెక్కలు మాత్రం మనము ఇక్కడ ప్రస్తావించుకుందాము. ఒకటి, శ్వేతపత్రంలో ప్రభుత్వం ఏదైతే చూపించిందో ఈ రాష్ట్ర అప్పులు దాదాపుగా 6,71,757 కోట్లుగా శ్వేతపత్రంలో చూపించారు. అయితే ఇందులో మనకు అర్థం కావాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే, అసలు వాస్తవంగా ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు 3,89,677 కోట్లు. అదే విధంగా వివిధ రకాల కార్పొరేషన్లకి ప్రభుత్వం గ్యారంటీతో తీసుకున్న అప్పులు దాదాపుగా 95,462 కోట్లు. అదే విధంగా ఇతర కొన్ని కార్పొరేషన్లు ప్రభుత్వం ఎలాంటి గ్యారంటీ ఇవ్వదు, కార్పొరేషన్లే అప్పు తీసుకుంటాయి, అవే తిరిగి చెల్లిస్తాయి. వీటిని నాన్ గ్యారంటీ కార్పొరేషన్ డెట్స్ గా మనం పిలుస్తాం. అయితే ఇక్కడే ప్రభుత్వం తమకు అనుకూలంగా గత ప్రభుత్వం ఇంత అప్పు చేసిందని చూపించడంలో భాగంగా ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకున్నామో వివిధ కార్పొరేషన్ల ద్వారా చేసిన ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన అప్పులు, అదే విధంగా ప్రభుత్వ గ్యారంటీతో సంబంధం లేకుండా వివిధ కార్పొరేషన్లు చేసిన అప్పులు 59,412 కోట్లు. ఈ మొత్తం కలిపితే 1,54,874 కోట్లు అవుతుంది. అయితే ఈ కార్పొరేషన్ అప్పులను కూడా పూర్తిగా గత ప్రభుత్వ అప్పుల కింద చూపించి మొత్తం 6,71,757 కోట్లు మొత్తం తెలంగాణ రాష్ట్ర అప్పులుగా చూపించడం జరిగింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరం అంటే ఇంకా 3 నెలల కాలం ఉండగా మార్చి 31 వరకు కూడా గత బడ్జెట్ అంచనాల ప్రకారం మనం చూసుకుంటే గనక దాదాపుగా మొత్తం ఈ రాష్ట్ర అప్పులు 5,16,881 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది కాగు లెక్కల ప్రకారం. సో ఇక్కడ ఎప్పుడైతే ప్రభుత్వం ఈ గ్యారంటీడ్ కార్పొరేషన్ అప్పులు, నాన్ గ్యారంటీడ్ కార్పొరేషన్ అప్పులు కూడా మొత్తం అప్పులో చూపించి ఒక రకంగా తెలంగాణ రాష్ట్రం అప్పులలో కూరుకుపోయిందని, దివాలా తీసిందని ఏదైతే ప్రభుత్వం చెప్పదలుచుకుందో గత ప్రభుత్వం మీద నెపం నెట్టేసి తాము ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి తమ దగ్గర ఆర్థికంగా నిధులు లేవని, వాటిలో కోత విధించే దిశగా ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అదే విధంగా ఒకవేళ ఈ ప్రభుత్వం చెప్పినట్టుగానే అప్పుల కుప్ప అయ్యింది అని మనం అనుకుంటే ఈ లెక్కలన్నీ కూడా గత బడ్జెట్ లో ప్రభుత్వం ప్రవేశపెట్టినవే, కాగు రిపోర్ట్ లో ఉన్నవి. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో హామీలు గ్యారంటీలు ఇచ్చే ముందు కూడా వారికి దగ్గర ఇవన్నీ అప్పుల వివరాలు ఉన్నవా. అయితే ఇక్కడ ప్రభుత్వమే ఇక్కడ ఒక విషయం మనం ఆలోచించాలి ఏంటంటే, ఈ రకమైన ఆర్థిక పరిస్థితుల్లో మరి ఏ రకంగా కొత్త ప్రభుత్వం తమ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసే దిశగా
100 రోజుల్లో ఎలా ముందుకెళ్లబోతుంది? అంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను మనం గత వీడియోల్లో మాట్లాడుకున్నట్టుగా దాదాపుగా 1,20,000 నుంచి 1,30,000 కోట్లు అయ్యే అవకాశం ఉంది. సో ఈ రకంగా మనం చూసుకుంటే ఈ ప్రభుత్వానికి ఏ రకంగా కూడా ఆర్థికంగా వెసులుబాటు కనిపించటం లేదు. వారిచ్చిన శ్వేతపత్రం ప్రకారం చూసుకుంటే ఈ 100 రోజుల్లో ఈ హామీలు నెరవేర్చేయగల అవకాశమే మనకు కనిపించట్లేదు. మరి ఎందుకు ప్రభుత్వం ఈ రకంగా గత ప్రభుత్వం తప్పు చేసిందని, గత ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేసిందని ఏదైతే వారి ఉపన్యాసంలో ఇచ్చారో దాని ప్రకారం కనుక చూసుకుంటే మరి ఈ ప్రభుత్వానికి అప్పు చేసే అవకాశమే లేదు. FRBM లిమిట్ దాటి అప్పు చేయడానికి కుదరదు. సో ఆ రకంగా చూసుకుంటే మార్చి 31 వరకు అంటే ఈ ఆర్థిక సంవత్సరం వరకు ఈ ప్రభుత్వానికి అప్పు చేసే అవకాశం లేదు. మరి అలాంటప్పుడు 100 రోజుల్లోనే ఈ గ్యారంటీలన్నీ ఎలాగ అమలు చేస్తారని ఒకవైపుగా చెప్తున్నారు, ఇంకో వైపునేమో ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అప్పుల కుప్ప అయిపోయింది అంటున్నారు. సో ఇక్కడే మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఎందుకు ఈ రకంగా భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ప్రభుత్వం వైపు నుంచి. ఒకటి, రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశంతో ప్రజల్లోకి ఒక రకంగా నెగటివ్ మెసేజ్ పంపించాలి, కేసీఆర్ ప్రభుత్వం ఏం చేయలేదు మొత్తం అప్పులు చేసిందని పంపించాలనుకుంటే రాజకీయంగా కాంగ్రెస్ పైచేయి సాధించవచ్చు. కానీ అదే సమయంలో తాము ప్రజలకు ఇచ్చిన హామీలు 100 రోజుల్లో అమలు చేస్తామన్న విషయం కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే ప్రభుత్వము ఇప్పటి నుంచి అయినా కానీ వారు ఇచ్చిన హామీలను ఎలా అమలు చేయాలి అనే దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది. అంతేగాని గత ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయడం వల్లనో గత ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పడం వల్లనో ఈ ప్రభుత్వానికి వచ్చే లాభం ఏమీ ఉండదు. రాజకీయంగా కొంత మైలేజ్ రావచ్చు, రేపు పార్లమెంట్ ఎన్నికలలో కొంత లబ్ధి పొందాలనే ఉద్దేశం స్వల్పకాలంలో ఉండొచ్చు. కానీ దీర్ఘకాలంలో ఇలాంటి నివేదికలు రాష్ట్ర ప్రభుత్వ పరువు ప్రతిష్టను దెబ్బతీస్తాయి. అదేవిధంగా ఆర్థికంగా, పారిశ్రామికంగా మిగతా రాష్ట్రాల ముందు తెలంగాణ రాష్ట్రం పరువు దిగజారే విధంగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు దీని గురించి ఆలోచించి రాజకీయ విమర్శలు ఎన్నైనా చేసుకోవచ్చు, కానీ ఒకసారి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద ఎలా పెంచాలి, మనం ప్రజలకు ఇచ్చిన హామీలు ఎలా నెరవేర్చాలి, వాటికి అవసరమయ్యే నిధులు ఎలా సమీకరించుకోవాలి అనే వాటి మీద ఎక్కువగా దృష్టి పెడితే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా ప్రజల జీవితాలలో మార్పు తెచ్చే విధంగా ఉంటుందని నా అభిప్రాయం.